తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, నా పేరు డాక్టర్ మధుసూదన్ రెడ్డి. నేను కేర్ హాస్పిటల్ గచ్చిబౌలిలో యూరాలజీ, రోబోటిక్ సర్జన్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. సో మనం ఈరోజు మాట్లాడుకునే విషయం మేల్స్ గురించి, మేల్స్లో ఉండే ప్రాస్టేట్ ప్రాబ్లం గురించి. సో డాక్టర్ గారు, ఈ ప్రాస్టేట్ అంటే ఏంటి, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ప్రాస్టేట్ అనేది ఒకటి చిన్న గ్రంథి అండి. మామూలుగా మేల్స్లో బ్లాడర్ ఉంటే బ్లాడర్ కింద ఇలా ప్రాస్టేట్ అనేది ఒకటి ఉంటుంది. ఇది పుట్టుకతోనే ప్రతి మగవారికి ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ఉంటుంది. అండ్ విత్ ఏజ్ అది కొంచెం సైజ్ పెరుగుతూ మెల్లిమెల్లిగా, దానివల్ల సైజ్ పెరగడం వల్ల వచ్చే సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి. ఇవి తరచూ మనం ఒక 40 years 50 years దాటిన మగవాళ్ళల్లో ఈ ప్రాస్టేట్ తాలూకా సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. అండ్ ఈ ప్రాస్టేట్తో ఉండే సిమ్టమ్స్ ఏంటి సార్? సో ప్రాస్టేట్ వల్ల 2 రకాల సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటి, యూరిన్ బ్లాడర్ సరిగ్గా యూరిన్ హోల్డ్ చేయలేకపోవడం. రెండోది, ఆ హోల్డ్ చేసిన యూరిన్ని బయటికి వెళ్ళకుండా ఆపడం. సో ఆపకుండా ఉండడం వల్ల యూరిన్ బ్లాడర్ ఫిల్ అయింది, వెళ్ళకుండా ఉంటున్నారు. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? సో కొందరు పేషెంట్స్ వస్తారు మన దగ్గరికి, వచ్చేసి చెప్తా ఉంటారు, డాక్టర్ గారు నేను మూత్రానికి వెళ్ళినప్పుడు చాలా స్లోగా వెళ్తున్నాను, చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నాను, అందరికంటే చాలా ఎక్కువ టైం తీసుకొని స్లోగా వస్తుంది, అయిపోయాక కూడా ఏదో ఒక వెళ్తి మొత్తంగా రాలేదు, ఇంకేదో లోపల మిగిలిపోయిందని అనిపించడం, మళ్ళీ ఒక 10 seconds అక్కడి నుంచి ఉంటే మళ్ళీ వస్తున్నట్టుగా అనిపించడం, లేదు అంటే చాలా సన్నదార రావడం, కాళ్ళ మీద పడడం, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఇంకొక రకమైన పేషెంట్స్ ఎలా చెప్తారంటే, డాక్టర్ గారు నాకు మాటిమాటికి వస్తుందండి, ప్రతి అరగంటకి గంటకు మూత్రం వెళ్ళాల్సి వస్తుంది, నైట్ టైంలో కూడా ఒక 3-4 సార్లు లెగాల్సి వస్తుంది, వెళ్ళాలనిపించిన వెంబడే బాత్రూమ్ వెతుక్కోవాల్సి వస్తుంది, బాత్రూమ్ కనపడదు అనిపించే ఎంత ఎమర్జెన్సీ వస్తుంది, ఒక్కోసారి బయటికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది, ఎందుకంటే నాకు బాత్రూమ్ కనపడకపోతే నేను ఎక్కడ బట్టల్లో యూరిన్ పాస్ అయిపోద్దా అన్న భయంతో నేను బయటికి వెళ్ళడం కూడా మానేశాను అన్న సిమ్టమ్స్ కూడా మనకు జనరల్గా పేషెంట్స్ చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ ప్రాస్టేట్ తాలూకా సిమ్టమ్స్. ప్రాస్టేట్ ఇది యూరిన్ని బ్లాక్ చేయడం వల్ల వచ్చే సిమ్టమ్స్. అండ్ డాక్టర్ గారు, మరి ఈ సిమ్టమ్స్ ప్రాస్టేట్ క్యాన్సర్కి ఎలా ఉంటాయంటే, నిజంగానే ఇది మంచి ప్రశ్న అండి. ప్రాస్టేట్ మామూలుగా పెరిగినా క్యాన్సర్తో పెరిగిన లక్షణాలు ఏమీ డిఫరెంట్గా ఉండవు, రెండిట్లో సిమ్టమ్స్ సేమ్గానే ఉంటాయి. ప్రాస్టేట్ క్యాన్సర్లోనూ మామూలు ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్లోనూ సిమ్టమ్స్ ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి సిమ్టమ్స్ని బట్టి ఎన్నడూ ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ప్రాస్టేట్ క్యాన్సర్ మరీ అంత కామన్ కూడా కాదు. కాకపోతే ఏంటంటే, మనం స్క్రీనింగ్ అనేది పెరిగింది ఈ మధ్యలో హెల్త్ కాన్షియస్నెస్ కొంచెం జనరల్ పేషెంట్స్కి పెరిగాయి, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేస్తున్నారు. వాటిలో మనకి ప్రాస్టేట్ క్యాన్సర్స్ కొంచెం ఎర్లీగా డిటెక్ట్ అవుతూ ఉన్నాయి. సో ప్రాస్టేట్ క్యాన్సర్ అన్న భయంతో కూడా చాలామంది అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయించేసుకొని ఆ ప్రాస్టేట్ సైజులు చూసేసి చాలా భయంతో కూడా మనకి హాస్పిటల్కి వస్తూ ఉంటారు. సో ఈ పెరిగిన హెల్త్ చెకప్స్ వీటిల్లో ఏమవుతుందంటే, ప్రతి పేషెంట్కి హెల్త్ చెకప్లో 40-50 దాటిన పేషెంట్స్లో మనం ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయిస్తూ ఉంటారు. అల్ట్రాసౌండ్ స్కాన్స్లో వాళ్ళు గ్రేడ్ 2, గ్రేడ్ 3 ప్రాస్టేట్ అని రాస్తూ ఉంటారు. ఇలా రాసిన ప్రతి పేషెంట్ ఏం చేస్తారంటే, వాళ్ళకి కుదిరినంత, వాళ్ళకి అర్థమైనంత నాలెడ్జ్ గూగుల్ నుంచి సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి పక్షంలో ఏం చేస్తారంటే, ఈ గ్రేడ్ 2 ప్రాస్టేట్ అన్న కొట్టగానే ఆ గ్రేడ్ 2 ప్రాస్టేట్కి క్యాన్సర్లో కూడా స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, 2, 3, 4 అని. ఆ స్టేజెస్ ఆఫ్ డిఫరెంట్ క్యాన్సర్, స్టేజ్ 1 to 4 క్యాన్సర్స్కి ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ప్రాస్టేట్స్కి కూడా కన్ఫ్యూజన్ వచ్చేసి పేషెంట్స్, సార్ నాకు అల్ట్రాసౌండ్ గ్రేడ్ 3 ప్రాస్టేట్ అని ఇచ్చారు, ఇది గ్రేడ్ 3 ప్రాస్టేట్ అంటే కొంచెం క్యాన్సర్లో సివియర్ టైప్ అంటే, ఇలాంటి కన్ఫ్యూజన్తో కూడా చాలా టెన్షన్ పెట్టుకొని చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో పేషెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మామూలు అల్ట్రాసౌండ్లో క్యాన్సర్ గురించి చెప్పడానికి లేదండి. కాకపోతే ప్రాస్టేట్ సైజ్ని బట్టి గ్రేడింగ్స్ ఉంటాయి. ఒక 30 grams, 50 grams, 60 grams అన్న దాన్ని బట్టి, ఆ ప్రాస్టేట్ సైజ్ని బట్టి మనకు గ్రేడ్స్ ఉంటాయి, 1, 2, 3 అనేసి. ఈ స్టేజెస్ క్యాన్సర్కి అది డిఫరెంట్. సో రెండుని కలిపి ఒకటే అనుకున్న భ్రమలో పేషెంట్స్ చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది అసలుగా చేయకూడదండి. అండ్ సిమ్టమ్స్ ప్రకారం కూడా మనం ఏ పేషెంట్కి క్యాన్సర్ ఉందన్నట్టుగా చెప్పడానికి వీల్లేదు. సో ఈ క్యాన్సర్ మరి ఎలా గుర్తుపట్టవచ్చు? సో డెఫినెట్గా దానికి కూడా కొన్ని పరీక్షలు ఉంటాయి. మనం ఈ యూరిన్ సిమ్టమ్స్తో వచ్చిన ప్రతి పేషెంట్కి, 50 ఏళ్ళు దాటిన పేషెంట్స్ ఎవరైతే ఈ యూరినరీ సిమ్టమ్స్ ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఎలాంటి రకమైన యూరిన్ పరంగా ఎలాంటి అబ్నార్మల్ సిమ్టమ్స్ ఉన్నా మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కొన్ని పరీక్షలు చేస్తాం. దాంట్లో మనం ఒక అల్ట్రాసౌండ్, యూరిన్ ఫ్లో ఎలా ఉందనేసి యూరోఫ్లోమెట్రీ ఒకటి, సీరం పిఎస్ఏ అంటాం, ఒక బ్లడ్ టెస్ట్. ఈ బ్లడ్ టెస్ట్లో మనకు జనరల్గా
ప్రాస్టేట్ క్యాన్సర్ ఏమన్నా ఉందా అన్న డౌట్ మనకి తెలిసిపోతుంది. ఈ పిఎస్ఏ అనేది పెరిగినప్పుడు మనకు 4 to 10 కానీ మోర్ దెన్ 10 ఉన్నప్పుడు జనరల్గా మనం క్యాన్సర్ సస్పెక్ట్ చేస్తాం. ఒకవేళ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని అనిపిస్తే మాత్రం ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ పిఎస్ఏ పెరుగుద్ది. సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అన్న డౌట్ ఉన్నప్పుడు మనం పిఎస్ఏ గురించి ఎక్కువ మాట్లాడకూడదు. యూరిన్ ఇన్ఫెక్షన్ డౌట్ ఉన్నప్పుడు ఫస్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తాము. ట్రీట్మెంట్ చేసిన ఒక 3-4 వీక్స్ తర్వాత మళ్ళీ పిఎస్ఏ చెక్ చేసుకొని, అప్పటికి పిఎస్ఏ ఎక్కువ ఉందనుకోండి, 4 కంటే ఎక్కువ ఉందంటే అప్పుడు మనం ఇంకా ఆ ప్రాస్టేట్ క్యాన్సర్ ఏమన్నా ఉందా అన్న డౌట్తో మనం కొన్ని పరీక్షలు చేస్తాం. ఆ పరీక్షల్లో ఒకటి ఎంఆర్ఐ ఉంటుంది. ఆ ఎంఆర్ఐ ఏంటంటే మనకి ప్రాస్టేట్ని డిఫరెంట్గా గ్రేడ్ చేస్తుంది, పైరైడ్స్ అంటాం. ఆ ఎంఆర్ఐలో కూడా మనకు సస్పిషన్ ఉంటుంది, అది కూడా కన్ఫర్మేషన్ కాదు ప్రాస్టేట్ క్యాన్సర్కి. సో డెఫినెట్ కన్ఫర్మేషన్ ఏంటి ప్రాస్టేట్ క్యాన్సర్కి అంటే ఈ ఎంఆర్ఐలో పైరైడ్స్ అంటాము 4-5 వచ్చినప్పుడు, అలాంటి పక్షంలో మనం ప్రాస్టేట్కి బయాప్సీ చేస్తాం. ఆ ప్రాస్టేట్ బయాప్సీ చేసినప్పుడు ఆ ప్రాస్టేట్లో నుంచి చిన్న చిన్న ముక్కలు తీసుకొని మనం పరీక్షకు పంపిస్తాం. ఒకవేళ ఆ ప్రాస్టేట్ బయాప్సీలో కనుక క్యాన్సర్ వచ్చింది అంటే అప్పుడు మనం అది ప్రాస్టేట్ క్యాన్సర్ అని లేబుల్ చేస్తాము. ఎన్నడూ ఈ బయాప్సీ చేయకుండా ఏ ప్రాస్టేట్ని మనం క్యాన్సర్ ఉందన్నట్టుగా డౌట్ పడడానికి వీల్లేదు. సో డెఫినెట్గా ప్రాస్టేట్ సిమ్టమ్స్ అందరికీ ఒకేలా ఉంటాయి. 50 ఏళ్ళు దాటిన 100 మందిలో మగవాళ్ళలో ఒక 15-20 మంది మగవాళ్ళకి మనకి ప్రాస్టేట్ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. సో ప్రాస్టేట్ సిమ్టమ్స్ ఉన్నంత మాత్రాన ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నట్టు కాదు. చాలా రేర్గా ప్రాస్టేట్ క్యాన్సర్ మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఈ 100లో 20 మందిలో ఆ 20 మందిలో కూడా ఒక్కరికి కూడా ఉండే అవకాశం లేదు. ఒక 100 నుంచి ఒక 500 మంది పేషెంట్స్ తీసుకుంటే ఎవరికో ఒక్కరికి ఉంటుంది. అలా అనేసి మిగతా 400 మంది 500 మంది భయపడడానికి వీలు లేదు, అంత అవసరం కూడా లేదు. డెఫినెట్గా మనకు డౌట్ ఉన్నప్పుడు ప్రతి పేషెంట్ని మనం టెస్టులు చేసుకొని ప్రాస్టేట్ క్యాన్సర్ లేదని స్క్రీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిగతా క్యాన్సర్స్ లాగా కాకుండా ఒక 2-3 క్యాన్సర్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఒకటి థైరాయిడ్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్. ఈ 3 క్యాన్సర్లకి కొంచెం మన ట్రీట్మెంట్ అనేది చాలా బాగుంటుంది. లైఫ్ స్పాన్ అనేది మిగతా క్యాన్సర్స్లో లాగా కాకుండా వీటిలో మనకి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయిందంటే లైఫ్ స్పాన్ అనేది చాలా వరకు బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ క్యాన్సర్స్కి మనం రెగ్యులర్ స్క్రీనింగ్ అనేది డెఫినెట్గా చేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా ఈ ప్రాస్టేట్ డాక్టర్ గారు నేను యూరిన్కి వెళ్ళినప్పుడు యూరిన్లో మంట, రక్తం వస్తుంది, ఇదేమన్నా ప్రాస్టేట్కి క్యాన్సర్కి లక్షణమా అంటే అలా కూడా కాదండి. ఈ ప్రాస్టేట్ పెరిగినప్పుడు కొన్నిసార్లు యూరిన్ అనేది లోపల మిగిలిపోతూ ఉంటుంది. సో ఆ మిగిలిపోయిన యూరిన్ డెఫినెట్గా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎస్పెషల్లీ షుగర్ ఉన్న పేషెంట్స్లో. ఈ 50 ఏళ్ళు దాటిన చాలామంది పేషెంట్స్లో మనం కొన్ని మెడిసిన్స్ తరచూ చూస్తూ ఉంటాం. ఒకటి షుగర్ టాబ్లెట్స్, 2 గుండెకి సంబంధించి కొన్ని బ్లడ్ థిన్నర్స్, ఎకోస్ప్రిన్, క్లోపిటాబ్ ఇలాంటి మాత్రలు చూస్తూ ఉంటాం. సో ఇలాంటి మాత్రలు ఉన్న పేషెంట్స్ జనరల్గా ఏమవుతుంది అంటే ఈ ప్రాస్టేట్ వల్ల యూరిన్ అనేది కొంచెం మిగిలిపోయినప్పుడు ఆ మిగిలిపోయిన యూరిన్ ఇన్ఫెక్షన్ అయిపోద్ది. ఆ ఇన్ఫెక్షన్ అయినప్పుడు షుగర్ వల్ల ఆ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ అయిపోయి ఆ బ్లడ్ థిన్నర్స్ వల్ల బ్లీడింగ్ అనేది అయ్యి రెగ్యులర్గా మనం ఈ యూరిన్లో బ్లడ్ అనేది చూస్తూ ఉంటాం. సో బ్లడ్ యూరిన్లో వచ్చిందన్నంత మాత్రాన అది క్యాన్సర్ అన్నట్టుగా మనం అనుకోకూడదు. ఫస్ట్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ చేయాలి. ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఇంకా అప్పటికీ డౌట్ ఉంటే అప్పుడు మనకి యూరిన్లో బ్లడ్ వస్తున్న దానికి కారణాలు మనం వెతకాల్సి ఉంటుంది. ఇలా కాకుండా కొందరు పేషెంట్స్ ఇప్పుడు హెల్త్ చెకప్స్లో మనకి ప్రాస్టేట్ సైజు చూసుకొని వస్తూ ఉన్నారు. డాక్టర్ గారు నాకు గ్రేడ్ 2 ప్రాస్టేట్ అని ఇచ్చారు, గ్రేడ్ 3 ప్రాస్టేట్ అని ఇచ్చారు, నేను ట్రీట్మెంట్ తీసుకోవాలంటే లేదండి. ప్రాస్టేట్ సైజ్ని బట్టి ఎన్నడూ ట్రీట్మెంట్ ఉండదు. ఎన్నడైనా ప్రాస్టేట్కి మనం ట్రీట్మెంట్ చేసేది పేషెంట్ సిమ్టమ్స్ని బట్టి. ఏనాడైతే పేషెంట్ యూరిన్ పరంగా తనకి ఇబ్బంది ఉంటుందంటారో, యూరిన్ వెళ్ళడానికి ఇబ్బంది ఉందంటారో, మాటిమాటికి వెళ్తున్నాను అంటారో ఇలాంటి పేషెంట్స్లో జనరల్గా ట్రీట్మెంట్ చేస్తాము. అలా కాకుండా ఒకవేళ స్కాన్లో కనుక మూత్రం పోసే ముందు అండ్ పోసిన తర్వాత చెక్ చేసుకుంటే కనుక పోసిన తర్వాత చాలా వరకు యూరిన్ మిగిలిపోతుంది అనుకుంటే మాత్రం అలాంటి పేషెంట్స్లో కూడా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ పెట్టడం ఉచితమని చెప్తూ ఉంటాము. ఇవి కాకుండా రెగ్యులర్గా స్కాన్లో ప్రాస్టేట్ సైజ్ని బట్టి ఎన్నడూ ట్రీట్మెంట్ అయితే మనం జనరల్గా స్టార్ట్ పెట్టాము. అండ్ ప్రాస్టేట్ క్యాన్సర్కి కూడా చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. రోబోటిక్ సర్జరీ కూడా వచ్చింది. మనకు ప్రాస్టేట్ వరకే క్యాన్సర్ ఉంటే కనుక మనం రోబోటిక్ సర్జరీతో కంప్లీట్ ప్రాస్టేట్ కూడా తీసేస్తున్నాము. అండ్ అవుట్కమ్స్ కూడా బాగుంటాయి. మనం మిగతా క్యాన్సర్స్లో 2 years 5 years సర్వైవల్ అని మాట్లాడతాము, కానీ ప్రాస్టేట్లో ఇంకా దానికంటే బెటర్ మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే ట్రీట్మెంట్కి కనుక ప్రాస్టేట్ క్యాన్సర్ రెస్పాండ్ అవుతే ఓవరాల్ సర్వైవల్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి పెద్దగా ఇబ్బంది పడడం కానీ టెన్షన్ పడడం కానీ కూడా చేయాల్సిన అవసరం పేషెంట్స్కి ఉండకూడదండి.